కిడ్నీస్ సడన్‌గా పనిచేయడం ఆగడాన్ని దీన్నే మనం ఏంటంటే అక్యూట్ కిడ్నీ ఇంజ్యూరీ గాని, లేకపోతే ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్ అని గాని అంటుంటామనమాట. సో, అప్పటి వరకు పనిచేస్తున్న కిడ్నీ సడెన్‌గా ఎందుకు ఆగిపోతుంది? సో, దానికి గల రూట్ కాజ్ ఏంటి? అన్నది మనకి చూసుకోవాలి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా బాడీలో ఉంటున్నా, ఇలా సడెన్‌గా అయ్యే అవకాశం ఉంటుంది. ఏమైనా బ్లడ్ ప్రెషర్ వేరియేషన్స్ ఉన్నా సరే, ఒక్కొక్కసారి ఏమైతదంటే కొన్ని కిడ్నీలో స్టోన్స్ వచ్చేసి కిడ్నీ అవుట్‌లెట్‌ని బ్లాక్ చేస్తాయి. అబ్‌స్ట్రక్టివ్ యూరోపతి అంటాం. అప్పుడు కూడా మన కిడ్నీ ఫంక్షనింగ్ అన్నది ఆగిపోతుంది. అండ్ కొన్నిసార్లు మనకి కొన్ని ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వల్ల కూడా మన కిడ్నీ ఫంక్షన్ అనేది తగ్గిపోద్దనమాట. ఇవేం చేస్తాయంటే యాంటీబాడీస్ ఫార్మ్ అయ్యి జనరల్‌గా బయట నుంచి ఇన్ఫెక్షన్ ఫైట్ చేయాల్సినవి కాస్త మన సెల్ఫ్‌గా కిడ్నీని డ్యామేజ్ చేస్తాయి. సో, ఆటో ఇమ్యూన్ కాజెస్‌లో కూడా మన కిడ్నీ ఫంక్షన్ డౌన్ అయిపోతుంది. అండ్ దీర్ఘకాలికంగా డయాబెటిస్, హైపర్ టెన్షన్ ఇటువంటి ప్రాబ్లమ్స్‌తో కూడా మనకి స్లోగా కిడ్నీ ఫంక్షన్ అనేది డౌన్ అయిపోయే అవకాశం ఉంటుంది. అండ్ అతి ముఖ్యంగా మెడికేషన్స్. కొన్ని మెడిసిన్స్ వల్ల కూడా కొన్ని నెఫ్రోటాక్సిక్ మెడిసిన్స్ అంటే కొన్ని యాంటీబయాటిక్స్ కావచ్చు, కొన్ని పెయిన్ కిల్లర్స్ కావచ్చు, అండ్ కొన్ని వేరియస్ పెయిన్ మెడిసిన్స్ లైక్ కీమోథెరపీలో క్యాన్సర్ పేషెంట్స్‌లో వాడుతుంటారు. ఇటువంటి మెడిసిన్స్‌లో కూడా సడెన్‌గా మనకి ఒక్కొక్కసారి కిడ్నీ షట్ డౌన్ అయిపోయే అవకాశం ఉంటుందన్నమాట. అండ్ ఒక్కొక్కసారి ఏమైతదంటే కిడ్నీకి సంబంధించిన పొరలో యాంటీబాడీస్ ఫార్మ్ అవుతాయి. గ్లోమెరులర్ బేస్మెంట్ మెంబ్రేన్ అంటాం అన్నమాట. దీని మీద యాంటీబాడీస్ ఫార్మ్ అయ్యి కూడా మనకి కిడ్నీ అనేది షట్ డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో, ఈ వేరియస్ రీజన్స్‌లో పేషెంట్‌కి దేని వల్ల షట్ డౌన్ అయిందో తెలుసుకొని దాన్ని మనం కరెక్ట్ చేయాల్సొస్తది. అప్పుడు మళ్ళీ కిడ్నీ అనేది మనకి రివర్స్ అయ్యే అవకాశం ఉంది.